తీర్పు అని చెప్పాలి. ఎందుకంటే ఇలా ఇప్పుడు అనేక చర్చా వేదికలు జరుగుతాయి, కొన్ని వందల వేల చర్చా వేదికలు మనం చూస్తూ ఉంటాం. ఇదే కొమ్మినేని శ్రీనివాస్ గారు అయితే 18 సంవత్సరాల నుంచి టీవీ షోలు చేస్తా ఉన్నారు. ఏదైతే ఆయన ప్రతిరోజు లైవ్ షో 18 సంవత్సరాల నుంచి, కానీ ఏ రోజు కూడా ఆయన ఒక్క రిమార్క్ లేదు. బట్ ఈ రిమార్క్ కూడా వేరే వారి వల్ల రిమార్క్ వచ్చింది. ఆ రిమార్క్ రావటం వల్ల ఈ రోజు ఆయన జైలు పాలవాల్సి వచ్చింది, బికాస్ ఆఫ్ ద ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వల్ల, కూటమి ప్రభుత్వం వల్ల. సో దాన్ని ఈ రోజు సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి మోడరేటర్ కి ఏం సంబంధం, ఆయన నవ్వితే మేము కూడా నవ్వుతానే ఉంటాము, మీరు ఇప్పుడు ఏదైతే వాదనలు వినిపించినప్పుడు మేము కూడా నవ్వుతానే ఉంటాము, దానికి ఆయనకేం సంబంధం ఉంటది, సో అన్నది వేరు కదా, ఆయన అనలేదు కదా అని చెప్పి. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఏంటి ఆ ఎఫ్ఐఆర్ కాపీ, ఎవరు పెట్టారు అసలు ఎఫ్ఐఆర్ కాపీ? 8/6/2025 కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్. ఎవరిచ్చారు ఆ ఎఫ్ఐఆర్? ఖమ్మంపాటి శిరీష, ఎవరైతే తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, అమరావతి ప్రాంతానికి సంబంధించి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్న ఖమ్మంపాటి శిరీష గారు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఆ కంప్లైంట్ లో ఏమి ఇచ్చారామా? వివిఆర్ కృష్ణంరాజు అండ్ కొమ్మినేని శ్రీనివాస్ గారు అండ్ సాక్షి ఛానల్ వీళ్ళందరూ కలిపి కుట్ర పన్ని వ్యాఖ్యల్ని చేయించారు అని ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్. అసలు చేయించడానికి అన్నారు, వీళ్ళందరూ కలిసి అన్నారు కూడా రాశారు. దాంట్లో మమ్మల్ని అందరూ కోర్టులో కూడా ఆర్గ్యూ చేశారు, అబెట్టింగ్ చేశారు అంటే ప్రేరేపించారు అని కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు వాదించారు. అదే సార్, అదే నేను దానిలోకి వస్తున్నా. ఇప్పుడు ఇచ్చినటువంటి అంటే మేము ఆమె దళిత కాబట్టి మమ్మల్ని ఎస్సీ ఎస్టీలుగా అవమానించారు మమ్మల్ని మహిళల్ని అని చెప్పి ఎవరైతే ఖమ్మంపాటి శిరీష్ గారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎమ్మెల్యే దానికి ఎఫ్ఐఆర్ కట్టేసి ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నిజంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూద్దాం సార్, మనం వేరే ఏమొద్దు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూద్దాం, ఎవరైనా ఒక మోడరేటర్ ని నిజంగా ఆ చర్చా వేదికలో జరిగితే అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎందుకంటే మనం అనేక చర్చలు చూసాం. ఒక ఛానల్లో అయితే యాంకరే లమ్ములు లేరా ముమ్ములు లేరా అన్నాడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి. అలాంటి మన పదాలు కూడా మాట్లాడలేం. మరి ఏమైంది? అప్పుడు చైర్మన్ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా. మొన్నటికి మనం చూద్దాం సార్, ఎక్కువ వద్దు, చేబ్రోలు కిరణ్ అనేటటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లోనే ఆ యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది. వాళ్ళు ఐటీడీపీకి సంబంధించినటువంటి గొట్టిపాటి వంశీకృష్ణ అనే అతను ఆ పాయింట్ బ్లాక్ టీవీ అంటే నడుపుతా ఉంటాడు. అతను మాట్లాడాడు ఏమని, భారతమ్మ గారిని ఉద్దేశించి తీవ్రమైనటువంటి పద్యాలన్నీ ఉపయోగించి అసలు మనం మాట్లాడినటువంటి మాటలు మాట్లాడాడు. మరి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు యాంకర్ ను కూడా అరెస్ట్ చేయాలి కదా. A1 గా చేబ్రోలు కిరణ్ పెట్టినప్పుడు A2 గా అతను కూడా అరెస్ట్ చేయాలి, A3 గా ఛానల్ ఓనర్ అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మరి ఎక్కడన్నా జరిగిందా? ఒక ఛానల్లో కొట్టుకున్నారు చెప్పు తీసుకొని, మరి అక్కడ ఉన్నటువంటి యాంకర్ చైర్మన్ ప్రేరేపించినట్ట? సరే ప్రేరేపిస్తే మరి వాళ్ళందరి మీద కూడా తీసుకోవాలి కదా. సో ఇలా కోకొల్లలు. మొన్న ఈ మధ్య కూడా ఒక ఛానల్లో రేణుకా చౌదరి గారు ఇలానే మాట్లాడితే యాంకర్ గారు రాజకీయ నాయకులను ఉద్దేశించి చాలా పరుష పద్యాలంతో వాడొద్దండి అన్నాడు తప్ప మీరు విత్డ్రా చేసుకుంటారా లేదా, అలా మాట్లాడొద్దండి, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన గిదవలు మాట్లాడొద్దు, ఆ తల్లి ఆయన చంపేస్తే పోయేది అలా మాట్లాడొద్దని చెప్పి ఎక్కడైనా మాట్లాడారా? మరి ఇవన్నీ మాట్లాడినప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిది ఎలా తప్పైంది? కొమ్మినేని శ్రీనివాసరావు గారు అప్పటికీ అన్నాడు ఇలాంటి మాట్లాడితే మమ్మల్ని రేపు పొద్దున కేసులు కూడా పెడతారండి, ఇది చేస్తారు వద్దని కూడా ఆయన చెప్పాడు. లేదు మీరు ఆపేయండి, లేదంటే నేను మిమ్మల్ని వచ్చి కొడతా తిడతా, ఇది అనలేరు కదా డిబేట్ లో. దీన్నే చూసేసి మోడరేటర్ కూడా అరెస్ట్ చేస్తే రేపొద్దున మీరు గాని అనేక మంది జర్నలిస్టులు గాని ఎలా జర్నలిజాన్ని నడపాలి, ఎలా ఇంకా చర్చా వేదికలు నడపాలి? ఒక అర్థవంతమైన ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే